కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అర్హులైన పేదలకు ఇవ్వకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సారథ్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం జరుగుతుందని నాగారం చైర్మన్ కౌకుట్ల చందర్రెడ్డి అన్నారు. రేషన్ కార్డ్ లేదు, అది అప్లై చేసుకొని ఫామ్ తీసుకున్నాము. మా తరపు నుంచి వార్డ్ మెంబర్ తరపు నుంచి రేషన్ కార్డ్ తీసుకున్నాము అండ్ అప్లై చేసేసి అది చూడొచ్చు. రేషన్ కార్డ్ ఉంటేనే ముఖ్యమైన విషయం కదా, రేషన్ కార్డ్ కంపల్సరీ కావాలి. అట్లానే రేషన్ కార్డు ఉంటేనే మాకు ఇల్లు లేదు, ఇల్లుకి అప్లై చేసుకోవచ్చు. అలా అని ఈ నగరంలో చిన్న ఏదో షాప్ పెట్టుకుని నడుస్తున్నాం మేము. దేనికోసం తీసుకురండి మీరు? ఏది అప్లై చేస్తాను? అది అన్నిటికీ ఒకటే అప్లికేషన్ అని చెప్పారు కదా. ఎలక్ట్రిసిటీ బిల్లు ఇక్కడ ఇది అది కదా ప్రోగ్రామ్ కదా, ప్రజాపాలన ప్రోగ్రామ్. ఎలక్ట్రిసిటీ బిల్ ఏంది? ఇది 200 యూనిట్స్ లోపల ఉంటే ఎగ్జామ్షన్ కదా, అది దాని గురించి అన్నమాట ఇస్తున్నాం. తీసుకున్నారు అప్లికేషన్ తీసుకురా? అప్లికేషన్ తీసుకున్నాం అన్నమాట. అది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. నెల రోజుల్లోపే ప్రజల పాలన కార్యక్రమం శ్రీకారం చుట్టింది. హర్షించదగ్గ విషయం, సంతోషపడుతున్నాం. పేద ప్రజలు బాగుపడితే మేము సంతోషపడతాం. కానీ ఒకవేళ మాత్రం ఆ యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీలు అని చెప్పి ఏదో ఒక ఉచిత బస్సు పెట్టి మిగతా 5 గ్యారెంటీలు అమలు పరచనట్లయితే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతోటి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తాం, రాస్తారోకోలు నిర్వహిస్తాం, పెద్ద ఎత్తున. Thank you.